మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే ఇది కేవలము నీ కృప వలన మాత్రమే. నీవు మా పట్ల ఎంతగానో ప్రేమ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు. ఈరోజు నీ కృప మా ఎడలో ఉంది కాబట్టి మేము సజీవంగా ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని దర్శించండి. అయ్యా, మేము చేసిన ప్రతి పాపమును, దోషమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా మా పాపములను క్షమించుమని ఈరోజు నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి తమ కన్నీటిని విడుస్తూ నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో, నీవే మా సహాయకుడవు తండ్రి, నీవే మా కేడము, నీవే మా రక్షణ ప్రభువా, నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము తండ్రి. నీవు తప్ప మాకు వేరొక సహాయకుడు లేరు ప్రభువా. ఎందుకంటే అయ్యా, మేము సేవిస్తున్న నీవు జీవము కలిగిన దేవుడవు. అయ్యా, అద్భుతాలు చేయు దేవుడవు. ఈరోజు మా జీవితాల పట్ల అద్భుతాలు చేయమని అడుగుతున్నాం. దేనికోసమైతే మేము ఎదురు చూస్తున్నామో ఈరోజు మాకు అది అందించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా గర్భఫల విషయమే ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలము పొందుకోలేదని ప్రభువా కృంగిపోతున్నారో, మనోవేదన చెందుతున్నారో ప్రభువా, ఈరోజు వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే యేసు నామములో వారి గర్భము తెరువమని ప్రభువా ప్రకటిస్తూ ఉండగా అద్భుత కార్యం అక్కడ జరిగించమని అడుగుతున్నాం. ఎందుకంటే విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాం. మా దేవుడు మేము చేయు ప్రతి ప్రార్థనను వింటున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ప్రభువా, ఈరోజు నీవు సమాధానం ఇచ్చావు, వారి గర్భములు తెరిచావని మేము నమ్ముతూ ఉన్నాం. నీ సాక్షులుగా వారిని మలుచుకోమని అడుగుతూ ఉన్నాం. ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులు బట్టి, ఏ ఏ సమస్యలు బట్టి నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారికి నీ సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.